జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో ఓ రామా, ఇక నేనే లేకపోతే, నువ్విక రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళకపోతే, ఇక భరతుడే శాశ్వతముగా అయోధ్య రాజ్యాన్ని ఏలుకుంటాడు. ఆ రకంగా కైకమ్మ కోరిక నెరవేరినట్టే కదా రామా అంటూ సీతమ్మ దుఃఖిస్తూ జనస్థానే కర్ణికారాంతు సుపుష్పితాన్, అక్కడే జనస్థానంలో ఉన్నటువంటి చెట్లకు వృక్షములన్నింటికి కూడా చెబుతోంది, ఓ వృక్షములారా, మీరు వెంటనే క్షిప్రం రామాయ శంసధ్వం, రామునికి చెప్పండి నన్ను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అని రాముడికి వెంటనే చెప్పండి మీరైనా అంటూ సీతమ్మ ఆక్రోశిస్తోంది, దుఃఖిస్తోంది. సీతమ్మ దుఃఖిస్తోంది. అచేతనమైనటువంటి చెట్లకు పర్వతాలకు తన బాధను చెప్పుకుంటుంది సీతమ్మ. ఓ మాల్యవత్ పర్వతమా, నీకు నమస్కరిస్తున్నాను. క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ, నువ్వు వెంటనే నా రాముడికి చెప్పవా, రావణుడు సీతను అపహరించుకొని వెడుతున్నాడని చెప్పవా. అమ్మా గోదావరి నది, హంసలు వ్యాపించి ఉన్నటువంటి సుందరమైనటువంటి ఓ అమ్మా గోదావరి, నీకిదే నమస్కరిస్తున్నాను. క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ, నువ్వు వెంటనే నా రాముడికి చెప్పవా, రావణుడు సీతను ఎత్తుకొని వెడుతున్నాడని చెప్పవా. ఓ వనదేవతల్లారా, నమస్కరోమి అహం తేభ్యో, మీకందరికీ నమస్కరిస్తున్నాను. నన్ను ఈ రాక్షసుడు రావణాసురుడు అపహరిస్తున్నాడని నా పతికి రామునికి చెప్పరా మీరంతా. ఓ జంతువులారా, మిమ్ములందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రాణేభ్యోపి గరీయసీం, నా రాముడు నన్ను ప్రాణము కంటే ఎక్కువ ఇష్టపడతాడు. అట్లాంటి నన్ను ఇదిగో ఈ రావణుడు అపహరిస్తున్నాడని మీరైనా నా రాముడికి చెప్పరా. మహాబల సమన్వితుడైనటువంటి నా రామచంద్రుడికి కనుక నా విషయము తెలిస్తే, ఇక నేను స్వర్గములో ఉన్నా సరే, నన్ను ఆ యముడే తీసుకొని వెళ్ళినా సరే, నా రాముడు నన్ను మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలడు. అంత గొప్ప ప్రతాపవంతుడు నా శ్రీరామచంద్రుడు అంటూ సీతమ్మ దుఃఖిస్తోంది. వినేవారికి జాలి కలిగేటట్టు ఉన్నాయి అమ్మ మాటలు. అప్పుడు అమ్మ సీతమ్మ ఒక చెట్టు మీద ఉన్నటువంటి జటాయువును చూసింది. రావణుని చేతిలో చిక్కినటువంటి సీతమ్మ జటాయువును చూసేసరికి దుఃఖము బాగా పొంగి రావటం చేత అమ్మ సీతమ్మ మాటలు తడబడుతూ ఉన్నాయి. భయముతో అమ్మ వణికిపోతూ జటాయువుని పిలుస్తోంది. ఓ జటాయో ఆర్యా పశ్య మాం, ఓ జటాయువా నన్ను చూడు, ఇదిగో నేను అనాథనైపోయాను, రావణుడి చేతిలో చిక్కిపోయాను, రావణుడు నన్ను అపహరించుకుపోతున్నాడు, ఓ జటాయువా నన్ను చూడు అంటూ సీతమ్మ జటాయువుని సీతమ్మ జటాయువుతో చెబుతోంది, ఓ జటాయువా, ఈ రావణాసురుడు క్రూరుడు, ఈ రావణాసురుడు రాక్షసుడు, ఈ రావణాసురుడు మహాబలవంతుడు, అందులోనూ ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు ఈ రావణాసురుడు. నీతి లేనటువంటి వాడు ఈ రావణాసురుడు. అందుకనే ఓ జటాయువా, నువ్వేమీ ఈ రావణాసురుడిని అడ్డుకునే ప్రయత్నము చేయకు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.